సాధిద్దామని వెళ్లారయ్యా? వైసీపీని వీడిన నేతలకు కష్టమే. వారు అన్నిటికీ జగన్ పార్టీకి తగ్గిన వృధాభారం. ఎటు దారి తోయక ఏదో అలా వెళ్ళిపోతూ రాజకీయ జీవితం కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఖచ్చితంగా మంచి మార్గం దొరుకుతుందని చెప్పలేం. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మోస్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది. మానవ సంబంధాల విషయంలో ఇది ఎంత మేర పనిచేస్తుందో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో వర్తమాన రాజకీయాలకు ఇది అతికినట్లు సరిపోతుంది. చాలామంది నాయకులకు ఎన్నికల్లో పోటీ చేయడం ఒకటే ముఖ్యం. ఏ పార్టీ నుంచి బరిలోకి దిగాలనేది అనవసరం. ఇప్పుడు తామున్న పార్టీ టికెట్ ఇస్తే సరే, ఇవ్వకపోతే ఏం పర్లేదు. నాయకులను గతిలేని పార్టీలు చాలా ఉన్నాయి. ఆ పార్టీలోకి గెంతేసి అక్కడ టికెట్ తెచ్చేసుకుందాం అనేదే వారి వైఖరిగా ఉంది. ప్రధాన పార్టీలే కావాల్సిన అవసరం లేదు. ఆటలో అరటి పండులా పోటీకి దిగే పార్టీలైనా సరే వాటిలోకి గెంతేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఉన్న పార్టీల్లో చెల్లని సరుకు మొత్తం ఇతర పార్టీలకు దారులు వెతుకుతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టికెట్ల ఎంపిక విషయంలో చాలా నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నారు. గెలిచే అవకాశం లేని వారిని పూర్తిగా పక్కన పెడుతున్నారు. ఎలాంటి శిషభిషలకు తావు లేకుండా ఒత్తిళ్లకు లొంగడం లేదు. తిరుగుబాటు స్వరం వినిపిస్తే పట్టించుకోవడం లేదు. కులం పేరు చెప్పి, వర్గం పేరు చెప్పి, కార్యకర్తల మనోభిప్రాయం పేరు చెప్పి ఒత్తిడి తెచ్చి ఏదో ఒకలాగా టికెట్ తెచ్చుకోగలిగామని అనుకున్న వారికి పప్పులేం ఉడకడం లేదు. అలాంటి వారంతా ఇప్పుడు పక్కదారులు చూసుకుంటున్నారు. దాడి వీరభద్రారావు, సి రామచంద్రయ్య తెలుగుదేశంలో చేరిన, వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరిన కారణం ఇదే. అయితే ఇక్కడ ఒక తమాషా గమనించాలి. తెలుగుదేశం, జనసేన ఇద్దరు కలిసి తాము అధికారంలోకి వచ్చేస్తున్నామని డప్పు కొట్టుకుంటున్నందువలన ఆ పార్టీలోకి వెళ్లారంటే అర్థం ఉంది. ఏదో బాగుందని ఆశ ఉండొచ్చు, కానీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వారి పరిస్థితి దయానీయంగా మారిపోతుంది. ఎందుకంటే ఆయన ఇన్నాళ్ళు తెలుగుదేశం మీద విరుచుకుపడి తీరుకు ఆ పార్టీలోకి వెళ్ళలేదు. దిగజారి వెళ్ళినా నియోజకవర్గం ఖాళీ లేదు. ఇక కొత్త పాట ఎత్తుకున్నారు. తాను వైఎస్ కుటుంబ అభిమానినని, షర్మిల వెంట నడుస్తానని అన్నారు. నిజానికి షర్మిల వెంట కాంగ్రెస్లోకి వెళ్తే ఆ పార్టీ టికెట్ దక్కుతుందేమో తప్ప విజయం దక్కదని వారికి తెలుసు. కానీ వేరే గతి లేదు. ఆ రకంగా వైసీపీ పక్కన పెట్టిన వారిలో ఇతర పార్టీలోకి ఎంట్రీ కూడా దొరకని అనేక మంది ఇతర నాయకులు హఠాత్తుగా వైఎస్ఆర్ మీద భక్తి ప్రవృత్తులను గుర్తు చేసుకుంటూ షర్మిల వెంట కాంగ్రెస్లో చేరడానికి ముందుకు వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ నాయకులందరూ కాంగ్రెస్ వంచిన చేరితే వారేం సాధిస్తారో అర్థం కాని సంగతి. వీరి వైఖరి పైన చెప్పుకున్న సామెత చందంగానే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.